హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఇంకా డైలీ రొటీన్ బ్లాగులు అంటే మార్నింగ్ డైలీ రొటీన్ బ్లాగులు చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా నాకు ఊరకను పరిగెత్తను అన్నట్టుగా ఉంటుంది. అందుకని రొటీన్ బ్లాగులు మార్నింగ్ రొటీన్ బ్లాగులు తీయడానికి వీలు పడకపోవచ్చు. ఇంకా హాలిడేస్లో లేదు అంటే ఈవినింగ్ బ్లాగులు అయితే ఎక్కువగా షేర్ చేస్తాను. మేలే కదా 130 అంటే ఇవి కలుస్తున్నాయిలే అందుకు ఎందుకు ఇచ్చిండ్రా మేలే కదా ఊరికి అయితే నీ పెట్టాలి సాధించి మాట ముందు భార్య చూస్తామని కాదండి కాదండి 150 నీరంటే అందుకే మొన్న నేను ఆ పక్క చూస్తుంటే కనిపించాయి. ఈ మధ్య పెట్టట్లే, ఎందుకు అప్పుడు మా అమ్మకి ఇస్తుంటే ఊరి తీసుకుపోయి మన మమ్మీ పైకి మనం నిలిచేలోపే వాళ్ళు వెళ్ళిపోతారు. రోజు వచ్చిండ్రు మళ్ళీ మీరు వస్తుండ్రా పిలిచినావులే ఈయన కూడా ఆ పక్క నుంచి పిలిచిండు. ఆ ఊరికి ఇంకా పాడేటివి ఎందుకులే, ఇల్లు శుభ్రం చేయాలా పనికిరాని అవును ఎవరికన్నా ఇద్దాం. బట్టలు అవి పనికిరాని అన్ని కట్టగడితే ఎవరికైనా అవసరం తీసుకుంటాం. సంభాషణ ఏంటో మీకు అర్థమైంటది కదా. ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి వెంట్రుకలు అంటే హెయిర్ ఫాల్ అవుతుంటాయి కదా, అవి తీసి ఒక కవర్లో పెట్టేశాను. యాక్చువల్గా నేను కూడా మర్చిపోయాను, 3 months బ్యాక్ ఎప్పుడో పెట్టేశాను. అవి నిన్న ఏదో ఇల్లు సర్దుదామని చూస్తే కనిపించాయి అనమాట. అవి పడేయలేక మా ఉదయాన్నే ఎవరో చిక్కెంటికలు కొనుక్కుంటామని వస్తారా, వాళ్ళు వచ్చింటే మా మామయ్యకి చెప్పింటే అవి అమ్ముకొని వచ్చాడనమాట కిందికి వెళ్ళి. అంటే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని పైకి రానియరు, మనం పిలిచేలోపు వాళ్ళు వెళ్ళిపోతారా అట్లా. అందుకని నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు ఏం చేసేదానంటే ఇవి మనకి ఏమైనా చిక్కెంటికలు వచ్చినా కానీ పడేయకుండా ఒక కవర్లో పెట్టి ఊరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మా అమ్మకి ఇచ్చేదాన్ని. ఇక్కడ అమ్మటం చాలా తక్కువ, అంటే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారని అట్లా. మళ్ళీ మా వారు అరుస్తూ ఉంటాడు, మీరు ఈ ఎంట్రుకలు అమ్ముతారు, మళ్ళీ ఏమైనా డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఎప్పుడన్నా వస్తాయంటే షాంపూ బాటిల్, మనకి ఏమైనా పౌడర్ డబ్బీలు ఇలాంటివి ఏమైనా వస్తాయి, అవి కూడా దాచిపెట్టి ఒక డబ్బాలో ఏమైనా అమ్మినా అరుస్తారనమాట. అట్లా ఎంత వస్తాయి అవి ఎందుకు ఊరికే పడేయచ్చు కదా, ఊరికే పడేస్తే ఏమొస్తాయి అన్నట్టుగా నేను అవి కూడా కొంచెం ఎత్తిపెట్టి అట్లా మా మామయ్యకి ఇస్తే అట్లా వచ్చినప్పుడు అలా వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా ఉండి తీసుకెళ్తాను. ఇలాంటి మనం పిలిచేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా అనమాట. ఇంకా అవి మా మామయ్య చెప్తుండే, ఈసారి నీవి అత్తవి సపరేట్ పెట్టారని. అంటే ఇది వైట్ హెయిర్ ఉన్నాయి, వాళ్ళు కొనుక్కోరు కదా. యాక్చువల్గా ఎంట్రుకలు చాలా ప్రైజ్ అండి, మనం కొంచెం ఇచ్చినా 100 అట్లా ఇస్తారు. దాదాపు కొంచెంకి 130 వచ్చి. అంటే నేను ఒక వీడియోలో చూశాను, ఏంటంటే ఒక ఆవిడ కువైట్లో ఉంటారు, ఆవిడ వీడియోలు చేస్తుంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గా అంటే చూస్తుంటాను నేను కూడా. అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకరి ఇంట్లో ఏదో కుకింగ్లో ఏదో ఉన్నారు, ఆవిడ ఒక వీడియోలో చూపించారనమాట. అంతే తను ఎక్కడ ఉంటుంది ఆ రూమ్లో, అంటే రూమ్ లాగా రూమ్ టూర్ అట్లా చేస్తుంటారు కదా, అది చూపిస్తూ కవర్లో చూపించారనమాట. ఏంటంటే ఆవిడకి పొడుగు ఉంటాయి, చాలా పొడుగు. అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ అయిందంటే అవన్నీ అలాగే ఒక కవర్లో పెట్టుకుందంట. ఎందుకు అంటే ఇండియా వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి అంట. ఎందుకంటే ఎంట్రుకలు అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి కదా, ఎందుకు అవి కూడా పడేయటం అన్నట్టుగా. నేను కూడా అంతే అండి, ఏదైనా మనకి ₹1 కష్టపడితేనే వస్తుంది కదా, అట్లా అనమాట. ఇంకా టిఫిన్లోకి కర్రీ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే ఆలు కర్రీ, ఇది దోశ చేస్తున్నాను అనమాట. మా పెద్ద బాబు ఇంకా ఈ వీడియో అయితే ఇవాళ వాయిస్ ఇస్తున్నాను, కానీ ఇది నిన్నటి వ్లాగ్ కదా. నిన్న నైటే వెళ్ళాడనమాట కాలేజ్కి. యాక్చువల్గా July 1st వరకు అన్నారు మా పెద్ద బాబుకి, కానీ ఎందుకో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంది, మళ్ళీ జూలైలో వస్తారని వెళ్ళాడనమాట. ఇంకా అందుకని దోశ అయితే టిఫిన్కి అంతకుముందు దోశకి నానబెట్టేసాం బియ్యము. పాపం వాడు మళ్ళీ దోశ చాలా మిస్ అవుతాడు కదా, హాస్టల్లో పెట్టరు కదా, అందుకని. అయితే కర్రీలోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసానా, మళ్ళీ మా వారు కొంచెం నాకు మళ్ళీ సపరేట్గా పచ్చిమిర్చి ఉండాలి, కొంచెం కారకారంగా ఉండాలి అంటే మళ్ళీ 4 వేసానా. ఆ 4 కూడా సరిపోవని ఇంకా 4 వేసాడనమాట. కొంచెం స్పైసీగా ఇష్టపడతాడు. నేనేమంటే ఈ పచ్చిమిరపకాయలు కారం ఉంటాయని సన్నగా కట్ చేసి వేసాను. ఇంకా మళ్ళీ అవి కావాలంటే మళ్ళీ వేసాను అట్లా. చూడండి మళ్ళీ వేస్తున్నాడు, నాకు సరిపోవాయి అని, నా కోసమే అవి సపరేట్గా అలానే ఉంచు అని.
అంటే సన్నగా కట్ చేసేస్తే అందరికీ వస్తాయి. ఇలా పొడుగుంటే ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకొని తింటారు. దోశలోకి అన్నప్పుడు మనం మసాలా దోశలాగా అలా అయినా అంటే మనం పూరీ కర్రీ లాగేం చేసుకోవచ్చు, ఇట్లా ఏం చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది మనకి పూరీలేకైనా బాగుంటుంది, దోశలేకైనా బాగుంటుంది, చపాతీలేకైనా ఇట్లా మనము మసాలా దోశలకి కాంబినేషన్ లాగా తినొచ్చు. అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేస్తే మనకి కొంచెం స్మూత్గా అవుతుంది, బాగుంటుంది. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తాను ఈ కర్రీ చేసేటప్పుడు, అదే దోశలేకి అన్నప్పుడు అనమాట. ఇంకా కొంచెం మనం పూరీలేకి అన్నప్పుడు ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం పలసగా చేసుకుంటే అదే పూరీ కర్రీ లాగా బాగుంటుంది. ఇంకా ఆనియన్ చట్నీ కూడా చేశాను. మళ్ళీ పల్లీలు కొంచెము పుట్టిన పప్పులు కొంచెం వేసేసి చట్నీ కూడా చేశాను. దోశలకి ఇట్లా అన్ని రకాలు ఉంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు, అందుకోసం అనమాట. ఇంకా యాక్చువల్గా ఏమీ చేయలేదు. ఎందుకో మా పెద్ద బాబు వెళ్తున్నాడు కానీ ఏమైనా చేస్తానంటే ఎందుకో ఏం వద్దులే అమ్మ అన్నాడు. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి పొడులు కానీ కనీసం ఏమైనా స్నాక్స్ అలాంటివి ఏమైనా చేసి పంపిస్తాను. ఈసారి చేస్తానని చెప్పినా కానీ ఏమనుకున్నాడో ఏమో, అంటే నేను అంత ముందు రోజు వరకు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను కదా, మరి నేను ఏమన్నా బిజీగా ఉండి అలసిపోయి ఉంటాను ఏమన్నా అనుకున్నాడో ఏమో, ఏమైనా చేస్తా అంటే వద్దమ్మా వద్దమ్మా అని. ఇంకా సరే ఏం చేస్తావాలని ఇంకా ఏమీ చేయలేదండి. ఏదో పిల్లలు ఉండి ఉండి ఇంట్లో వెళ్ళిపోతే తల్లికి నిజంగా అదొక బాధ అనమాట. అంత ముందు రోజు వరకు ఉండి ఇంకా సడన్గా ఒక ఇంట్లో ఒకళ్ళు లేకుంటే ఎట్లనో ఉంటుంది. అంటే ఇంకా తప్పదు, కాలేజీకి పిల్లలు వెళ్ళాల్సిందే కదా, తల్లి మనసత్వం అంతే. ఇంట్లో పిల్లలు ఉండి ఉండి వెళ్ళారనుకో ఇంకొక వారం రోజులు ఇంకా పిల్లల గురించే ఉంటుంది ఈ మనసత్వం అంతా. ఇంకా వెళ్ళాడనే కానీ ఏంటో నాకు ఈసారి మనసు ఒప్పలేదు. ఎందుకంటే జూలై వరకు అని నేను కూడా ఫిక్స్ అయ్యానమాట, మళ్ళీ వస్తానులే అని. ఇంకా అట్లా చట్నీకి అయితే వేసాను మిక్సీ వేసేసి, అది కూడా తాలింపు వేసేసి తొందరగా దోశలు కూడా వేసేదని. ఎందుకు అంటే నిన్న అన్నీ ఉదయాన్నే చేసేసాను పనులు తొందరగా. తర్వాత ఇల్లు శుభ్రం చేసుకునేది మెయిన్గా, ఎందుకంటే నాకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, మళ్ళీ తీరిక ఉండదు ప్రతిరోజు. ఇంకా ఉదయం కానీ ఇంక ఈవినింగ్ కానీ ఉరుకులు పరుగులే అన్నట్టుగా అనమాట. ఉదయం దాదాపుగా 7 కల్లా బస్ స్టాండ్ కానీ లేదంటే ట్రైన్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ కల్లా వెళ్ళి ఉండాలన్నమాట. 7 కల్లా అంటే దాదాపుగా 4కి లేసేసి ఇంక అన్ని పనులు చేసుకొని చకచకా వెళ్ళిపోవాలి. వీడియోలు తీసే టైం కూడా ఉండదు. ఇంకా చట్నీలు కర్రీలు అయిన తర్వాత అన్ని గిన్నెలో తీసి పెట్టేశాను, ఎందుకంటే నీట్గా ఉంటాయి. ఆ గిన్నెలు కూడా కడిగేస్తే తొందరగా పని అయిపోతుంది కదా అన్నట్టుగా ఇలా తీసి పెట్టుకుంటే, అంటే చిన్న కిచెన్ అయినప్పుడు కూడా ఇలా మనం నీట్గా సర్దుకోవాలి, నీట్గా ఉండాలనుకున్నప్పుడు అలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇంకా ఎక్కువగా కూడా తీసి పెడతాను, ఒక్కొక్కసారి అలానే ఉంచేస్తాను. నిన్న ఏమంటే అన్ని తొందరగా పనులు కావాలి కదా అని అన్నీ తీసి పెట్టేసి మధ్యాహ్నానికి కొంచెం పప్పు మాత్రం చేశాను. ఇంకా ఎక్కువగా పనులు పెట్టుకోలేదన్నమాట. ఇంకేదైనా ఇల్లు శుభ్రం చేయాలనుకున్నప్పుడు మనం వంటలు ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇంకా దోశ అంటే కొంచెం లేట్గానే అవుతుంది. ఇంకా అది కాక మా పెద్ద బాబు వెళ్తున్నాడని చెప్పాను, అందుకని వాడి కోసం అన్నట్టుగా ఇంకా అందరికీ దోశలు అయితే వేశాను. దోశలు వేస్తుంటే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అందరూ రావాలి లైన్గా, ఒక్కొక్కరికి 3-4 దోశలు అలా తింటారు కదా. అంటే మా వాళ్ళందరూ పెద్దవాళ్ళు, అంటే మగపిల్లలు బాగా తింటారు. మా మామయ్య కూడా బాగానే తింటారు, మా వారు బాగానే తింటారు. అందుకని 3-4 దోశలని తింటారు. అయితే కొంచెం చిన్నగానే వేస్తారు, మరి అంత పెద్ద దోశలు ఏం కాదు కదా. అట్లా ఇంకా చాలా టైమే పడుతుంది. దోశలన్నీ వేసిన తర్వాత ఇల్లు సర్దానండి. ఎన్ని బట్టలు పాత ఇవన్నీ బట్టలు, అలాగే ఇంకా ఏమన్నా పనికిరానివన్నీ పడేసానమాట నేను. యాక్చువల్గా చాలా రోజుల నుంచి పిల్లల బట్టలు అలానే ఉండిపోయినాయి. నేను పడేస్తే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ వాళ్ళకి అవసరమయ్యి, అంటే ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని అడిగి తీసేస్తే బాగుంటుంది కానీ అట్లే ఉంచానమాట, చాలా రోజుల నుంచి తీయలేదు. ఇంకా అట్లా చాలా రోజుల నుంచి ఇంట్లో ఎక్కువ బట్టలు అయిపోయినాయి పిల్లలు మెయిన్గా. నా అయితే ఆల్రెడీ అంతకుముందే నేను హాలిడేస్కి ముందే అన్నీ తీసేసాను అనమాట. అంటే కొంచెం మనకి అవసరం లేవనుకున్నప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తే సరిపోతుంది కానీ ఇచ్చేసాను. ఇంకా దోశ అయితే అయింది. ఫస్ట్ మా వారికి పెట్టాను. మా మామగారేమో రాగి జావ తాగుతారనమాట, అందుకని కొంచెం లేట్గా తింటారు. రాగి జావ తాగితే ఒక 11-10:30 అట్లా ఆ టైం వరకు ఉంటాడు. అందుకని ఫస్ట్ మా వారికి పెట్టేశాను. పిల్లలు అయితే కొంచెం లేట్గానే వస్తారు, అందరికన్నా లాస్ట్ తినేది పిల్లలే. వాళ్ళు లేట్గా లేస్తారు, లేట్గా తింటుంటారు. ఇంకా ఉదయం లేట్గా తిన్నారనుకో మధ్యాహ్నం సరిగ్గా తినరు, మళ్ళీ ఈవినింగ్ ఆ టైంలో తింటారు. ఇంకా నేను అంతకుముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాను, అవి ఇంకా ఆరేస్తూ దోశలు వేస్తూ అలా అనమాట పని. ఇంకా టేబుల్ మీద చూశారు కదా అన్నీ ఎట్లున్నాయో మెస్సీగా. వారం రోజుల నుంచి ఇంట్లో ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఉదయం వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తున్నాను, అలసిపోయి ఇంక అట్లా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒక వంట చేయను, అట్లా సరిపోతుంది. ఇంకా మధ్యలో యాక్చువల్గా మేమేం కాఫీ టీ అయితే తాగట్లేదు. మా అత్తయ్య వాళ్ళ మరిది గారు అనమాట వాళ్ళు వచ్చారు. ఇంకా టిఫిన్
అంటే నేను కూడా తినొచ్చానమ్మా దోశ, మీ అత్త కూడా దోశనే చేసింది అని అంటే సరేలే అనేసి ఇంకా కాఫీ ఒక్కటి కలిపాను మా వారికి. టిఫిన్ తిన్నారు అంతలేకే. అప్పుడే మా మామయ్య అంటే మా చిన్న మామయ్య అన్నట్టు మామయ్య వచ్చితే మా వారికి మా మామయ్యకి కాఫీ అయితే కలిపించాను. ఎవరన్నా వస్తేనే అండి కాఫీ దాదాపుగా అలవాటు అందరికీ తప్పించేశాను. మా అత్తయ్య కూడా తాగట్లేదు ఎక్కువ. మేము మానేసిన తర్వాత మా అత్తయ్య అయితే టీ తాగుతున్నది. నేను తాగమని చెప్పాను, అంటే తనకి అలవాటు ఉంది తాగమంటే ఇంకా మేమందరం తాగట్లేదని మానేసింది అనమాట. మేమైతే నార్మల్గా అంతకుముందు టీ కొంచెం తాగేదాళ్ళము. ఇప్పుడు చాలా రోజులు అయింది. ఎందుకంటే ఇంకా షుగర్ తినకూడదు అన్నట్టుగా నేనైతే ఫస్ట్ మానేశాను. తర్వాత మా వారు ఇంక అందరూ మానేశారు ఇంట్లో. ఇంకా ఇది టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అండి, అదే ఇంకా బట్టలన్నీ తీసేసా అని చెప్పాను కదా, కొంచెం మంచిగా ఉన్నాయి. ఏం చేస్తామంటే ఇవి నేను ఎవరికన్నా ఇద్దామని చాలా రోజులు చూస్తుంటే ఎవరు అడగలేదు. ఇంకా మొన్న ఎవరో అడిగితే వాళ్ళకి ఇచ్చారనమాట. బాగాలేనప్పుడు ఎవరికొకరు తీయాలి. అన్న ఏమన్నా 2 జతలు బట్టలు ఉంటాయి అన్న అని, అందుకనే ఆ సిద్ధయ్యకి ఇద్దామని ఇంకా నేనన్నీ ఇంకా పాడేద్దాంలే అనుకుంటున్నా. అంటే పాత బట్టలు కొనుక్కునే వాళ్ళు వస్తారులే కానీ మనం ఇంటికి నమ్మలేదా అట్టనే పాత బట్టలు అన్ని కొనుక్కునే వాళ్ళు వస్తారు. అయితే కాకపోతే ఏమంటే మనం ఎవరితో ఇస్తే పుణ్యం అన్నట్టుగా ఇస్తాం లేదు అమ్మటం. ఆడ ఎవరు వేసుకుంటారు లేడు, సిద్ధయ్య అడిగినట్టు వాళ్ళ పిల్లలకు వాళ్ళు వేసుకుంటారు. ఆడ ఎవరు మోసపోతారు, ఏదో చీరలు అంటే ఆయన వాళ్ళకి ఎవరు తీసుకుపోతారు. అడిగిన వాళ్ళకి ఇవ్వాలి కానీ అడిగిన వాళ్ళకి ఇచ్చేది. అడిగిన వాళ్ళు నోరల్లా తెలిసి అన్న బట్టలు ఉంటాయి అన్న వాళ్ళకి ఇవ్వాలి. అందరిళ్ళల్లో ఏమో కానీ మా ఇంట్లో అయితే నాకు ఎక్కువగా చిరాకు పుట్టే విషయం ఏంటి అంటే, ఎక్కువగా ఇంట్లో బట్టలు ఎక్కువగా ఉంటాయి. అవి ఇంకా వేసుకోరు, అలానే ఉండిపోతాయి. ఇంట్లో ఇంకా అన్ని ర్యాకులు నిండిపోతాయి. కొత్తవి కొంటూ ఉంటారు, ఈ పాతవి తీసేయరు. అట్లా చాలా నుంచి మా పిల్లల్ని అడుగుతుంటే చివరికి నిన్నైతే అన్నీ తీసిచ్చారు. అంటే ఏమేమి వేసుకోమో అనే అవన్నీ ఇవి మా పిల్లలు ఇద్దరి అండి. చాలా ఉన్నాయి, కొత్తగా ఉంటాయి. ఇటు సైడ్ ఎవ్వరు రారు యాక్చువల్గా మా సైడు, అంటే ఎవరికన్నా ఇద్దామన్నా, అందుకని అట్లే ఉండిపోయినాయి. ఇంకా ఎవరు అడిగారంటే ఇంకా వాళ్ళకి ఇద్దాంలని ఇచ్చేస్తున్నాను అన్నీ. మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే మెయిన్గా బట్టలన్నీ అంటే అనవసరమైనవన్నీ తీసేసామంటూ సగం ఇల్లు నీట్గా అయినట్టే అన్నమాట. బట్టలు మెయిన్గా పిల్లల షూ, చెప్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. కొంచెం అంతా క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు మెయిన్గా ఇంకా చిరాకు పుట్టే విషయం ఏంటంటే, పనికిరాని సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాడు. అవన్నీ పడేయనీయడు. అవి పనికి వస్తాయా అంటే ఎప్పటికో పనికి వస్తాయి అట్లా. అందుకని ఇంట్లో కొన్ని అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా బట్టలు తీసేశాను. ఇంకా యాక్చువల్గా బుక్కులు కూడా చాలా ఉన్నాయి, అవి అంతకుముందే తీసేశాను. నా దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి. ఏదో చదువుతామని నేను కూడా ఆశతో చాలా బుక్స్ కొంటుంటాను, పెడుతూ ఉంటాను. ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి బుక్స్ అయితే ఎక్కువగా నిల్వ ఉంచటం లేదంటే ఇంకా ఇప్పుడు ఎక్కువగా మనం ట్యాబ్లో అయినా చదువుకోవచ్చు కదా అన్నట్టుగా తీసేస్తున్నాను అనమాట. ఇంతకుముందు అంటే నా బుక్లే ఎక్కువగా ఉండేవి చదివేవి. ఇంక ఇప్పుడు పిల్లలవి కూడా ఎక్కువగా ఉన్నట్లే ఎప్పుడు అవసరం లేనివి అనవసరమైనవి తీసేస్తున్నాను. ఇంట్లో బుక్కులు, బట్టలు, చెప్పులు ఇలాంటివన్నీ అనవసరమైనవి అన్నీ ఉంటే అవి చిరాకు పుట్టిస్తుంటాయి. ఇంకా నానాకవన్నీ అంటే ఎక్కువగా ఉన్నా, అంటే మనకి పనికిరానివి ఎక్కువగా ఉన్నా, బూజు బట్టి ఉన్నా మన ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది అంటారు. అందుకే ప్రతి సంవత్సరం పాతవి పడేస్తూ ఉండాలి అంటారు. అందుకే విలేజ్లలో మనకి భోగి పండుగ వస్తుంది చూడు, భోగి మంటలకి, సంక్రాంతికి భోగి మంటలలో అన్ని పాతవన్నీ పడేయాలి అంటారు. అట్లా అనమాట, పాతవి ఉంచుకోకూడదు అంటారు. అందుకని ఇంకా దాదాపు చాలా తీసేశాను. ఇదైతే యాక్చువల్గా నిన్నటి ఈవినింగ్ది కాదు, నేను ఫస్ట్ రోజు ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను కదా, ఆ రోజు తీసానమాట. ఆ రోజు నుంచి అప్లోడ్ చేద్దామంటే అది కుదరలేదు. ఆ రోజు నైట్కి ఇది కొబ్బరి ఉండలు చేశానండి. దాదాపు ఇవి చేసే టైం ఎప్పుడు అయిందంటే 12 అయింది. ఆ రోజు పగలు మా అబ్బాయి ఉదయం ఏమన్నాడంటే, నేను ట్రైనింగ్కి వెళ్ళే ఫస్ట్ రోజు, అంతకుముందు రోజు కొబ్బరి ఉండలు చేసి పెడతాలే అని చెప్పాను. మర్చిపోయాను యాక్చువల్గా. 2 డేస్ అంటే మేము సాటర్డే ఎక్కడికి వెళ్ళేసి వచ్చాము. సండే చేద్దామంటే కుదరలేదు. మండే, ట్యూస్డే కూడా అట్లే అయిందనమాట.
ఇంకా ఆ రోజు ఉదయం మా అబ్బాయి అన్నాడు, అమ్మ కొబ్బరుండలు ఎట్లా చేయాలో చెప్పు, నేను జేజీ కలిసి చేస్తాము అన్నాడు. అయ్యో పాపం పిల్లోడికి తినాలనిపించిందేమో ఇంక ఇవాళ ఎట్లాగైనా చేయాలని నైట్ 12 అయింది అంటే అంత ఈవినింగ్ వచ్చిన తర్వాత పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసి మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకొని ఇంకా ఇవన్నీ చేసేలోపు నాకు 12 అయిందనమాట. ఇంకా ఎట్లయినా పాపం పిల్లోడు అడిగాడు కదా, తినాలనిపించి అడిగాడేమో అనిపించింది. అంటే యాక్చువల్గా మా పెద్ద బాబుకి కొబ్బరుండలు అంటే చాలా ఇష్టము. అందుకని ఇంకా పిల్లోడు అడిగాడని చేశాననమాట. 1 కప్పు అయింది కొబ్బరి, 4 గిన్నెలు తీసుకుంటే 1 కప్ అయింది కొబ్బరి, అంతా మిక్సీకి వేశాను. ఇంకా 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం నల్లగా ఉండే బెల్లం ఏమంటే అది మనకి ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా, తాటి బెల్లం అంటారా, అది ఆర్గానిక్ బెల్లము, అది వేసాను. ఎందుకంటే ఇది మరీ ఈ తెల్ల బెల్లం వేస్తే మరీ తెల్లగా ఉంటాయి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అది టేస్ట్ వేరుంది, ఇది టేస్ట్ వేరుంది, 2 ఉంటే బాగుంటుంది. కానీ 2 కొంచెం నీళ్ళు వేసి కరిగించి, కొలత అయితే అదే కొబ్బరి ఒకటైతే బెల్లం కూడా 1 గిన్నె తీసుకున్నాను. కొంచెం కరిగించి వడగట్టాను మనకి స్ట్రైనర్ తోటి. ఏమంటే ఇందులో ఏమైనా చిన్న చిన్న పుల్లలు, ఇసుక, బెల్లంలో ఇసుక అవి ఉంటాయి కదా రాళ్ళవి, అవి ఏమైనా స్ట్రైన్ అవుతాయని. తర్వాత ఇంకా అదే కడాయిలో కొంచెం కడిగి, ఆ కడాయిని మళ్ళీ ఆ కడాయిలో ఇసుక ఏమైనా ఉంటుందని కడిగి, అందులో కొంచెం నెయ్యి అయితే వేసి, ఇంకా తురుము పట్టుకున్న కొబ్బరి అంతా ఇందులో వేసి, కొంచెం ఇందులో తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా పోయేలాగా ఒక 2 మినిట్స్ అంతే అండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అలా కలబెడుతుంటే అందులో నీరు పోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఈ బెల్లం సిరప్ అంతా ఇందులో వేసేసి బాగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకా చిక్కగా అయిన తర్వాత ఉండలు చేసుకోవటమే, చాలా ఈజీనే, అయితే కొంచెం టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది. ఇంకా మనం ఇదంతా వేసిన తర్వాత హైలో పెట్టకూడదు. మధ్యలో ఒక యాలుక్క అయితే వేసానండి, ఒకటి వేస్తే సరిపోతుంది, ఇది కొంచెమే కదా. ఇంకా ఇందులో కొంతమంది అయితే శనగపిండి వేసుకుంటారు 1 స్పూను, నేనైతే ఏం శనగపిండి అయితే వేయలేదు. ఇంకా ఇది ఉడకనిచ్చిన తర్వాత చిక్కబడిన తర్వాత ఉండలు కట్టేస్తే సరిపోతుంది. అది ఉడకనికే కొంచెం టైం పడుతుంది, చూసుకుంటూ ఉండాలి. మరి ఇది ఇంకా వంట రాని వాళ్ళైనా చేయొచ్చండి, కొలత అంతే. కొంతమంది 2 కొబ్బరి అయితే 1 బెల్లం తీసుకుంటారు. ఇంక నేనేమంటే ఫస్ట్ నుంచి అదే కొలత అనమాట. అందుకని 1 బెల్లము 1 కొబ్బరి తీసుకుంటాను, పచ్చి కొబ్బరి కొంచెం లేతది అయితే మనకి బాగుంటుంది అనమాట. ఈ కొబ్బరి ఉండలకు కానీ కొబ్బరి బిళ్ళలకైనా ఇది ఇంకా అంటే బిళ్ళలుగా మనం మైసూర్ పాకు లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే వంట కట్టొచ్చు. ఇంకా చిక్కగా అయిన తర్వాత అంతే, నీరంతా అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది పట్టుకుంటే, ఇంకా వంట అయ్యేటట్టు ఉంటుంది. ఇంకా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు అయితే చేశాను. అయితే కొంచెం కాలుతూనే ఉంది, మరి వేసవికాలం కదా, ఎంతసేపు అర్ధగంట సేపు ఉన్నా చల్లారలేదు. ఇంకా వేడి మీద అలానే చేయి కాలుతున్నా అలా వంట అయితే చేసేసాను. అయితే 2 రోజులే ఉన్నాయండి, అందరూ తినేశారు. ఇవి బాగుంటాయి, ఎక్కువగా ఇష్టపడతారు, కొంచెమే కదా. ఇంకా మనం పాకం అనేది బాగా మరీ ముదురు పాకం కాకుండా కొంచెం చిక్కబడంగానే నేను వీడియోలో చూపించాను కదా, అలా చేసుకుంటే జ్యూసీగా తినడానికి బాగుంటాయి అన్నమాట ఇవి.